హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో 25 రీజనింగ్ క్వశ్చన్స్ చేశాం కదా. సో ఇప్పుడు 25 జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కమిటీ రికమెండెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ న్యూ కేటగిరీ ఆఫ్ ఎన్బిఎఫ్సి, దట్ ఈస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఎన్బిఎఫ్సి ఫుల్ ఫామ్ ఏమని ఇచ్చారు? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి ఈ క్యాట్ ఐ మీన్ దీన్ని ఎన్బిఎఫ్సి కి రికమెండ్ చేసింది ఏ ఇన్స్టిట్యూషన్ అని అడుగుతున్నారు, ఏ కమిటీ అని అడుగుతున్నారు. సో ఆ కమిటీ ఏంటి అంటే మెలగాన్ కమిటీ. సో ఈ మెలగాన్ కమిటీ ఆర్బిఐ చేత అపాయింట్ చేయబడింది అనమాట. అపాయింటెడ్ బై ఆర్బిఐ. ఎప్పుడు? 2010లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి షా కమిటీ అని ఇచ్చారు కదా. షా కమిటీ కూడా ఆర్బిఐని ఈ షా కమిటీ ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1989లో. సో ఇది దేనికి అంటే మానిటరీ సిస్టమ్ ని రివ్యూ చేయడానికి. టు రివ్యూ ఇండియన్ మానిటరీ సిస్టమ్. ఓకే, ఈ మెలగాన్ కమిటీ దేనికి? ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి. ఇది కూడా ఆర్బిఐని 2010లో. తర్వాత కామత్ కమిటీ. ఇది కూడా ఆర్బిఐని ఎప్పుడు అంటే 2014లో. ఆర్బిఐ అంటే తెలుసు కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది దేనికి అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి. టు రివ్యూ asset reconstruction companies. Asset reconstruction companies. Okay, తర్వాత హుస్సేన్ కమిటీ. ఈ హుస్సేన్ కమిటీ ఏంటి అంటే సమ్ ప్రాజెక్ట్స్ కోసం, ఎలా సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, టెక్స్టైల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ మార్కెట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో వాటి కోసం ఈ హుస్సేన్ కమిటీ అనేది. ఓకే, అంత మ్యాటర్ ఇక్కడ పట్టదు. సెకండ్ క్వశ్చన్ చూడండి. హరోక్ దోమర్ growth model is known for highlighting the role of savings and investments. Which 5-year plan in India was based on this model? First 5-year plan. సో మనకి ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పటి నుంచి అంటే 1951 to 56 వరకు అన్నమాట. సో ఈ ఫస్ట్ 5-year ప్లాన్ లో దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు అంటే అగ్రికల్చర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, నెక్స్ట్. సో ఈ అగ్రికల్చర్ అనేది దేని బేస్ చేసుకొని అంటే మనకి ఇచ్చిన హారోల్డ్ దోమర్ గ్రోత్ మోడల్ ని బేస్ చేసుకుని అనమాట. ఓకే, సో సెకండ్ 5-year ప్లాన్ వచ్చి మనకి 1956 నుంచి 61 వరకు. సో ఇది దేనికి అంటే ఇండస్ట్రీస్. సెకండ్ 5-year ప్లాన్ లో ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. థర్డ్ 5-year ప్లాన్ వచ్చి మనకి 1961 నుంచి 66 వరకు. ఓకే, సో ఇది దేని గురించి అంటే
అగ్రికల్చరల్, కానీ మెయిన్ గా వీట్ ప్రొడక్షన్ గురించి. వీట్ ప్రొడక్షన్. అండ్ ఫోర్త్ 5-year ప్లాన్ 1969 to 74. ఓకే, ఇది ఇందిరాగాంధీ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో డ్రాట్ అండ్ డివాల్యూషన్, ఇన్ఫ్లేషనరీ రిసెషన్ గురించి చెప్తుంది 4th 5-year ప్లాన్. సో డ్రాట్, devaluation, and inflationary recession. Okay, next question చూడండి. Fundamental duties are dash and not enforceable by law but are taken into account by the courts while educating the any matter. So fundamental duties are statutory. సో స్టాట్యుటరీ అంటే ఏంటి? ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ స్టాట్యుటరీ అని చెప్తున్నాం కదా, అసలు స్టాట్యుటరీ అంటే ఏంటి అంటే ఇవి రూల్స్, ఫార్మల్ గా రూల్స్ విచ్ ఆర్ రిటన్ ఆన్ ఫార్మల్లీ అనమాట. సో స్టాట్యుటరీ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. When did Mendeleev invent the periodic table, ordering the symbols of the chemical elements according to their atomic weights? ఎప్పుడు? 1869 లో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ని ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. The FIFA World Cup 2026 will be hosted by Canada, USA, Mexico. 2026 లో FIFA World Cup కెనడా, యుఎస్ఏ, మెక్సికో హోస్ట్ చేయనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Ethanoic acid is a synonym for which acidic liquid is used in kitchens around the world as a basic seasoning in the preparation and cooking for certain foods. Ethanoic acid ని మనము వెనిగర్ అంటామన్నమాట. సో ఈ వెనిగర్ అనేది ఒక డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్. ఓకే, దాన్ని మనము కుకింగ్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము. సో వెనిగర్ ఫార్ములా వచ్చి CH3COOH. ఓకే, ఎథనాల్ ని ఫర్మెంటేషన్ చేయటం వలన మనకి వెనిగర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following devised a policy that came into being known as the doctrine of lapse? Doctrine of lapse, Lord Dalhousie. Okay, Doctrine Dalhousie. లార్డ్ కనింగ్ వచ్చేసి అతను ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఓకే, తర్వాత లార్డ్ విలియం బెంటిక్ ఏం చేశారు అంటే సతీ సహగమనంని అబాలిష్ చేశారు. అబాలిష్డ్ సతీ
and also Provincial Court of Appeal and Circuit also abolished. Provincial Court of Appeal and Circuit. Next question. Sonal Mansingh Padma Bhushan and Padma Vibhushan awardee is accomplished dancer of which are the following dances in addition to Bharatanatyam. Sonal Mansingh గారు భరతనాట్యంతో పాటు ఇంకే డాన్స్ కి రిలేట్ అయినది అంటే ఒడిస్సీ. ఓకే, అతనికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. సో సోనల్ మాన్సింగ్ గారు భరతనాట్యం అండ్ ఒడిస్సీ. 9th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈస్ ద కువత్ అల్ ఇస్లాం మాస్క్ సిచ్యువేటెడ్? ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. సో దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు అంటే కుతుబుద్దీన్ ఐబాక్. కుతుబుద్దీన్ ఐబాక్. కుతుబుద్దీన్ ఐబాక్ గారు ఈ కువత్ ఉల్ ఇస్లాం మాస్క్ ని ఢిల్లీలో బిల్డ్ చేశారు. ఎప్పుడు? 1193 AD అప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అలానే ఈ కుతుబుద్దీన్ ఐబాక్ ఎవరు అంటే ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. నేను నెక్స్ట్ క్వశ్చన్ అన్నప్పటికీ కొంచెం గుర్తొచ్చింది చెప్తున్నాను. ఓకే, సో ఇతనికి సుల్తాన్ అనే టైటిల్ వచ్చిందనమాట. సుల్తాన్ టైటిల్ ఎవరికి రిలేటెడ్ అంటే కుతుబుద్దీన్ ఐబాక్ గారికి. తర్వాత ఇతను ఫస్ట్ లాహోర్ ని క్యాపిటల్ గా చేసుకున్నారు, తర్వాత ఢిల్లీని. అండ్ లేటర్ ఢిల్లీ. ఓకే, సో ఇంకేం చేయొచ్చు? ఈ కుతుబుద్దీన్ ఐబాక్ ని మనము లక్ష్బక్ష్ అని కూడా అంటాము. LKSH BAKSH. ఎందుకంటే కొన్ని లక్షలు డొనేషన్స్ చేసే వాళ్ళంట ఈ కుతుబుద్దీన్ ఐబాక్ గారు. సో కుతుబుద్దీన్ ఐబాక్ ఎవరు? ఫౌండర్ ఆఫ్ స్లేవ్ డైనాసిటీ. అతనికి తనకి తానే సుల్తాన్ అనే టైటిల్ ఎస్జ్యూమ్ చేసుకున్నాడు. ఫస్ట్ లాహోర్ ని క్యాపిటల్ ఉంచుకున్నాడు, తర్వాత ఢిల్లీకి మార్చుకున్నాడు. అలానే ఇతన్ని లక్ష్బక్ష్ అని అంటామన్నమాట. సో ఇక్కడ ఐబాక్ అంటే ఏంటి అంటే ఇతను మెయిన్ గా దేనికి ఫేమస్ అంటే కుతుబ్ మినార్ కు రిలేటెడ్ కుతుబుద్దీన్ ఐబాక్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇతన్ని కుతుబ్ మినార్ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ కువత్ అల్ ఇస్లాం మార్క్స్ తో పాటు కుతుబ్ మినార్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కుతుబ్ మినార్ ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే ఒకళ్ళ మెమరీ కోసం. అది ఎవరి కోసం అంటే ఖవాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. ఖవాజా అని గుర్తుంచుకోండి, ఖవాజా కుతుబుద్దీన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Mati Akora is associated with which of the following classical dances of India? Mati Akora సత్రియాకి సంబంధించినది. ఓకే, ఈ మాటి అకోరా అనేది ఒక అంటే అస్సామీస్ లో మాటి అకోరా అంటే ఏంటి అంటే ఎక్సర్సైజ్, గ్రౌండ్ నుంచి చేసే ఎక్సర్సైజ్ ని మనము అస్సామీస్ లో మాటి అకోరా అంటాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ సెట్ అవుతుంది ఒక క్లాసికల్ డాన్సర్స్ కి. ఓకే, సో డాన్స్ వచ్చింది కాబట్టి కొన్ని డాన్స్ ఫామ్స్ చూద్దాం మనము.
నేను డాన్స్ ఫామ్ చెప్తాను, అది ఏ స్టేట్ మీరు చెప్పడానికి ట్రై చేయండి. సో భరతనాట్యం మీరు చెప్పిన స్టేట్ తమిళనాడు అయితే కరెక్ట్. కథక్ ఉత్తరప్రదేశ్, కథకళి కేరళ, ఒడిస్సీ ఒడిషా, మణిపురి మణిపూర్. సరే రాస్తానాగండి, ఇక్కడ ఖాళీ అండి. భరతనాట్యం తమిళనాడు, కథక్ ఉత్తరప్రదేశ్, కథకళి కేరళ, ఒడిస్సీ ఒడిషా, మణిపురి మణిపూర్, ఇంకా కూచిపూడి ఆంధ్రప్రదేశ్, తర్వాత మోహినియట్టం కూడా కేరళనే. తర్వాత సత్రియ అస్సాం, యక్షగాన కర్ణాటక, యక్షగాన మనకి కర్ణాటక, ఒడిషా, వెస్ట్ బెంగాల్. తర్వాత సారీ యక్షగాన కర్ణాటక కన్ఫ్యూజన్. కథకళి కేరళ చెప్పే కదా. గౌడీ నృత్య వెస్ట్ బెంగాల్, గౌడీ గార్గాడి నృత్య వెస్ట్ బెంగాల్. Okay, we only dance songs with the particular states. Next, which of the following schemes is available to people in the age group of 18 to 50 years and provides risk coverage of 2 lakh in case of death of the insured due to any reason at an annual premium of 436? Emi adi Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana. The Pradhan Mantri Jeevan జ్యోతి బీమా యోజనాని 9th May 2015 లో లాంచ్ చేశారనమాట. సో దీన్ని మన ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ లో ప్రపోజ్ చేశారు. సో ఇది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కిందకు వస్తుంది ఈ స్కీమ్ అనేది. ఓకే, తర్వాత ఏమంట పర్ ఇయర్ 436 కడితే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు, అంటే గ్రూప్ ఆఫ్ 18 to 50, మన డెత్ కాస్ట్ ఏదైనప్పటికీ రిస్క్ కవరేజ్ 2 lakh రూపీస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ 436, 2 lakh, 18 to 50 కూడా క్వశ్చన్ లో అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Chittaranjan Das along with Dash set up the Swaraj Party in 1923 to contest the elections. Chittaranjan Das along with Motilal Nehru set up the Swaraj Party in 1923 to
to contest the elections. Okay. In 1923, date చెప్పాలంటే 1st January. Okay. అందులో చిత్తరంజన్ దాస్ గారేమో సెక్రటరీ, ప్రెసిడెంట్, అండ్ మోతీలాల్ నెహ్రూ గారేమో సెక్రటరీ అన్నమాట. సో దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following became the first Indian to be invited to perform at the prestigious Lincoln Center Hall in the United States of America? ఎవరు అతను? బిస్మిల్లా ఖాన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. Identify the sealed glass vacuum tube containing an electron beam that is focused on a phosphor-coated glass screen when light is emitted. ఇది మీ స్కూల్లో చదువుకొని ఉంటారు. దాన్ని ఆ గ్లాస్ ట్యూబ్ ఏమంటామంటే మనము క్యాథోడ్ రే ట్యూబ్ అంటాము. ఓకే. ఈ క్యాథోడ్ రే ట్యూబ్ ని మనము పాత టెలివిజన్స్ లో అండ్ కంప్యూటర్ మానిటర్స్ లో చూడటానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్యాథోడ్ రే ట్యూబ్ హీట్ అవటం వల్ల ఒక ఎలక్ట్రానిక్ బీమ్ అనేది జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి ఆ యానడ్ ఏం చేస్తుందంటే టువర్డ్స్ ద స్క్రీన్ దాన్ని యాక్సిలరేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఎమిట్ లైట్ దేం చేస్తుంది? ఫాస్ఫర్ కోటెడ్ గ్లాస్ స్క్రీన్. ఇది కూడా మనకి క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్. Which is the oldest aluminum refinery plant in India? ఏంటది? The Muri Alumina plant. Okay. Next question. The Rajgir Zoo is located in which of the following states? Rajgir Zoo బీహార్ లో ఉంది. సో ఇప్పుడు కొన్ని నేషనల్ పార్క్స్ మీద ఒక వీడియో చేస్తాను. నేషనల్ పార్క్స్ మీద, బయోస్పియర్స్ మీద, కాన్స్టిట్యూషనల్ రిసోర్సెస్ అంటే ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మన కాన్స్టిట్యూషన్ ని బారో చేసుకున్నారు అవి. ఓకే. వాటి మీద సపరేట్ గా వీడియోస్ చేస్తాను. ఓకే. బీహార్ లో ఉన్న నేషనల్ పార్క్ ఏంటి అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్స్ ఉన్నాయి కదా, వాటి నేషనల్ పార్క్స్ చెప్తాను. బీహార్ లో మనకి వాల్మీకి నేషనల్ పార్క్ ఉంది. తర్వాత తమిళనాడులో మూడుమలై నేషనల్ పార్క్. మూడుమలై ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. ఇందిరా నేషనల్ పార్క్ అని. సో అవి చెప్తాను మీకు. తర్వాత మధ్యప్రదేశ్ లో మనకి కాన్హా నేషనల్ పార్క్ ఉంది. మధ్యప్రదేశ్ లో చాలా ఒక 10-11 ఉన్నాయి నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. తర్వాత గుజరాత్ లో మనకి గిర్ నేషనల్ పార్క్ ఉంది. ఓకే. ఇంకా చాలా నేషనల్ పార్క్స్ ఉంటాయి. మోర్ దెన్ 1 నేషనల్ పార్క్స్ ఉంటాయి. అవి నేను సపరేట్ వీడియో చేస్తా కదా, అప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్. డైరెక్ట్ ఫ్రీ కిక్. కిక్ దేంతో ఇస్తాం? కాల్తో ఇస్తాం. కాల్తో ఆడే గేమ్ ఏంటి? ఫుట్బాల్. ఓకే. సో ఈ ఫుట్బాల్ కి సంబంధించిన ఇంకోటి కిక్ అని కనిపించిన ప్రతిదీ ఫుట్బాల్ ఏనమ్మా. తర్వాత డ్రిబుల్, పెనాల్టీ, హ్యాట్రిక్, తర్వాత ఆఫ్ సైడ్, తర్వాత ట్రిప్పింగ్. ఈ టర్మ్స్ కూడా ఫుట్బాల్ సంబంధించింది. వాలీబాల్ కి సంబంధించింది బ్లాకింగ్, డబలింగ్,
తర్వాత కేవ్, హోల్డింగ్, లవ్ సర్వీస్, వాలీ. నెక్స్ట్ బేస్బాల్ కి సంబంధించి నాకు పెద్దగా ఐడియా లేదు. బాస్కెట్బాల్ చూద్దాము. బాస్కెట్బాల్ లోనే తర్వాత దీనిలో కూడా బ్లాకింగ్, డ్రిబ్లింగ్, డ్రిబుల్, ఫ్రీ త్రో, సారీ ఫ్రీ త్రో నాట్ త్రూ. ఓకే, ఫ్రీ త్రో, హెల్డ్ బాల్, హోల్డింగ్, జంప్ బాల్, జంప్ బాల్, ఎక్సిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పదే భారత్ reading campaign launched by the Department of School Education and Literacy to support and encourage children to read for a joyful learning experience started on January 1st, 2022 for a period of 100 days. Okay, so Pade Bharat ni Union Education and Skill Development Minister Dharmendra Pradhan launch చేశారు అప్పట్లో. ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారు? 1st January 2022. సో ఇది ఈ పదే భారత్ ఏ గ్రూప్ వాళ్ళకి అంటే బాల్ వాటిక నుంచి grade 7 వరకు. grade 8. సో మీరు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా ఒక చిన్న వీడియో చేస్తాను. దాంట్లో మనకి ఈ బాల వాటిక అవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛ భారత్ మిషన్ is associated with which of the public figure? ఎవరు స్వచ్ఛ భారత్ మిషన్ మనకి ఎవరికి లింక్ అయ్యింది? మహాత్మా గాంధీ గారికి అసోసియేట్ అయ్యింది అనమాట. ఓకే, సో స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? మహాత్మా గాంధీ గారికి రిలేట్ అయింది కదా. సో 2nd October లాంచ్ చేశారు. ఎప్పుడు? 2014 2nd October. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In December 2021, the Dash approved a $500 million loan to the government of India to help improve the quality of country's school education and mitigate the impact of the COVID-19 pandemic on students' learning. So December 2021 $500 million loan ni గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హెల్ప్ చేసింది. ఎవరు అంటే ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ADB. Next question. Till which year did the High Court of Delhi continue to exercise jurisdiction over Himachal Pradesh? Till 1971. ఆ తర్వాత 1971 హిమాచల్ ప్రదేశ్ కి తన ఓన్ హైకోర్ట్ అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Which ecologist is famous for studying plant life in the Indiana zones in 1896? ఎవరు ఆయన? హెన్రీ చాండ్లర్ పావెల్స్. ఓకే, సో ఈయన ఎకలాజికల్ సక్సెషన్ గురించి చదివాడు అనమాట. సో దాంట్లో భాగంగా ప్లాంట్ లైఫ్ ఇన్ ఇండియానా జోన్స్ గురించి చేయటం జరిగింది తను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Layer of earth that separates the crust from the core is mantle. సో క్రస్ట్ అనేది అప్పర్ మోస్ట్ లేయర్ అన్నమాట. సో క్రస్ట్ తర్వాత కోర్ ఉంటుంది.
Crust is the uppermost layer and core is the innermost layer. Crust uppermost, core innermost అన్నమాట. సో క్రస్ట్ ని కోర్ ని సపరేట్ చేసేది మ్యాంటిల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ iron age is so named because during this time iron mostly replaced dash in implements and weapons beginning in the Middle East and Southeastern Europe. సో ఐరన్ కనుగొనక ముందు వరకు బ్రాంజ్ ని యూజ్ చేశారు. ఓకే, ఐరన్ కనుగొన్న తర్వాత ఇంకా టూల్స్ కానీ అగ్రికల్చర్ వెపన్స్ కి కానీ అన్నిటికీ ఐరన్ ని యూజ్ చేయటం జరిగిందనమాట. ఓకే, లాస్ట్ క్వశ్చన్. Which country celebrates one of the famous festivals known as Parosheshu? Parosheshu భూతాన్ లో జరుపుకుంటారనమాట. సో జపాన్ లో మనకి మెయిన్ గా ఏం గుర్తొస్తుంది అంటే చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్ గుర్తొస్తుంది. చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్, అలానే ద జియాన్ మత్సూరి ఫెస్టివల్. డోరెమాన్ జియాన్ గుర్తుంచుకోండి. ద జియాన్ మత్సూరి ఫెస్టివల్. చెర్రీకేమో షిన్షాన్ని గుర్తుంచుకోండి. తర్వాత థాయిలాండ్ వచ్చేసి సాంక్రాన్. సాంక్రాన్ వచ్చి థాయ్ న్యూ ఇయర్ అన్నమాట. ఓకే, తర్వాత లోయ్ ట్రతాంగ్. ఇది ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. ఇప్పుడు ఈ వ్రతం అప్పుడు ఏం చేస్తారంటే మనం చేసి నీటిలో వదులుతాం కదా, అలానే దానికి వ్రతం అంటారు వాళ్ళు. దాన్ని కూడా వాళ్ళు కూడా లాయ్ వ్రతం ఫెస్టివల్ అప్పుడు అవి వాటర్ లో వదులుతారు. నెక్స్ట్ బర్మాలో టింగ్యాన్. టింగ్యాన్ వచ్చి బర్మీస్ న్యూ ఇయర్. తర్వాత టాంగ్యూ తెజాంగ్డియాంగ్. టాంగీ దజాంగ్డాంగ్. ఇది హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అన్నమాట. ఓకే, సో ఇది ఇవాళ జీకే 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రేపు 25 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ తో వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకేమైనా మీకు నా నుంచి ఏమన్నా టాపిక్ కనుక అంటే ఇందా నేను చెప్పే కదా, నేషనల్ పార్క్స్ ఉన్నాయి, బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ బారో చేసినవి ఉన్నాయి. ఓకే, పీరియాడిక్ టేబుల్ ట్రెండ్స్ చూడొచ్చు. అలాంటి ఏమైనా టాపిక్స్ ఏమైనా కావాలి అనుకుంటే స్పెషల్ వీడియోస్ కోసం కింద కమెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.